This video is for educational and informational purposes only. Please do your own research before applying. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. క్లర్క్ ఒకటి, అసిస్టెంట్ ఒకటి, లైబ్రేరియన్. ఈ 3 ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి శాలరీస్ ఎలా ఉంటాయంటే, క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే బేసిక్ పేనే 25,500 ఉంటుంది. అదే అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగానికి అయితేనేమో 35,400, లైబ్రేరియన్ ఉద్యోగానికి అయితేనేమో 57,700. ఇలా పోస్ట్ని బట్టి మీకు బేసిక్ పేలే శాలరీ పోస్ట్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. వీటికి అదనంగా మీకు అడిషనల్గా అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో నేను ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఆర్ఆర్బి గ్రూప్ డి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది 21,997 ఉద్యోగాలతోటి. దీనికి 10th క్లాస్ అర్హత ఉంటే చాలు 35,000 వరకు జీతం ఇస్తారు. సొంత రాష్ట్రంలోనే పరీక్ష పెట్టి సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఇస్తారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. సో ఈ డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సెంట్రల్ సాంస్క్రిత్ యూనివర్సిటీ వాళ్ళైతే ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే డైరెక్ట్ అప్లై లింక్ని, అంటే ఈ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి మీకు సెంట్రల్ సాంస్క్రిత్ యూనివర్సిటీ వాళ్ళైతే మీకు నాన్ టీచింగ్ ఇంకా ఈ అకాడమిక్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో ఏంటంటే మీకు రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. నేను ఇదే వీడియోలో ఏ వేకెన్సీస్ ఉన్నవి, వాటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, వాటికి ఎలా శాలరీ ఇస్తారు అండ్ శాలరీ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్గా అర్థమైతే అవుతుంది. సో మీకు పోస్ట్ వైజ్గా ఎలిజిబిలిటీ చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే ఎల్డీసీ, లోవర్ డివిజన్ క్లర్క్ వేకెన్సీస్కి మీరు ఏదో ఒక డిగ్రీతో పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఇంగ్లీష్ అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute నాలెడ్జ్ ఉంటే ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత వేరే యూడీసీ, అప్పర్ డివిజన్ క్లర్క్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఎల్డీసీలో 2 years ఎక్స్పీరియన్స్తో పాటు టైపింగ్ నాలెడ్జ్, లేదా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు, అంటే మీకు అసిస్టెంట్ వేకెన్సీ కూడా ఉందన్నమాట. సో ఈ అసిస్టెంట్ వేకెన్సీకి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 3 years యూడీసీలో ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. సో ఈ 2 qualifications ఏదో క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైబ్రేరియన్ వేకెన్సీస్కి మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్తో పాటు నీట్ కానీ, ఎస్ఎల్ఈటీ కానీ, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా మీకు వేకెన్సీస్, స్పెసిఫిక్ వేకెన్సీస్ ఉన్నవి. ఓన్లీ ఎల్డీసీకి మాత్రం మీరు ఏదో ఒక డిగ్రీతో పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత లైబ్రేరియన్ వేకెన్సీస్కి లైబ్రరీ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మిగతా వేకెన్సీస్కి 2 వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే ఎల్డీసీకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వేకెన్సీస్కి మీరు ఎలిజిబుల్ కాకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఈ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ క్వాలిఫికేషన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఆ వేకెన్సీస్కి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి ఉంటే. నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్స్ ఎలా ఉంటాయంటే, కట్ ఆఫ్ డేట్ మాత్రం ప్రతి ఒక్కరికి 28th January 2026 కల్లా ఈ ఏజ్ లిమిట్స్ అయితే వర్తిస్తాయన్నమాట. ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఉండాలి. అసిస్టెంట్ కానీ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్కి మ్యాక్సిమం 35 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎల్డీసీకి, యూడీసీకి, ప్రొఫెషనల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి 32 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు.
నెక్స్ట్ మీకు సాలరీ ఎలా ఉంటుందంటే 7th సిపిసి ప్రకారం సాలరీస్ ఉంటాయి. ఎల్డీసీ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 ఇస్తారు. యూడీసీకి అయితే లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 ఉంటుంది. అసిస్టెంట్కి అయితే లెవెల్ 6 ప్రకారం 35,400 ఉంటుంది. లైబ్రేరియన్కి అయితే లెవెల్ 10 ప్రకారం బేసిక్ పేనే 57,700. ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా అలవెన్సెస్, బెనిఫిట్స్ చాలానే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్స్ని చెక్ చేస్తారు, మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి చెక్ చేసి దాని తర్వాత ఓఎంఆర్, డిస్క్రిప్టివ్, సిబిటి బేస్డ్లో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ ఉంది, కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత లైబ్రరీ వేకెన్సీస్కి ఇంటర్వ్యూ ఉంటుంది, మిగతా వాటికి ఉండదు. అవి కండక్ట్ చేసి దాని తర్వాత ఫైనల్గా డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో మీకు సెలక్షన్ చేస్తారు. మెయిన్గా మాత్రం ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా మీకు 27th అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లై చేసుకోవడానికి. అంటే 28th జనవరి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 27th ఫిబ్రవరి 2026 వరకు ఉంది. మీరు ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే 28th ఫిబ్రవరి నుంచి 2nd మార్చ్ వరకు చేసుకోవచ్చు. మీరు హార్డ్ కాపీ కూడా సెండ్ చేయాలి. నేను చెప్తాను హార్డ్ కాపీ అంటే మీరు అప్లై చేసుకున్నాక ఒక అప్లికేషన్ అంటే అప్లై చేసుకున్న ఒక హార్డ్ కాపీ వస్తుంది, దాన్ని 10th మార్చ్ లోపు సెండ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇదే వీడియోలో అన్నీ చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా ఉండదు, పోస్ట్ని బట్టి కూడా వేరే అవుతుంది. క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ యూడీసీ, ఎల్డీసీ, అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 500 ఉంటుంది, మిగతా వాళ్ళకు 1000 ఉంటుంది. తర్వాత కాలేజ్ లైబ్రేరియన్ వేకెన్సీస్కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 1500, మిగతా వాళ్ళకి 3000. ఇలా మీకు అఫీషియల్గా ఈ సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ వాళ్ళే ఛార్జ్ చేసిన అప్లికేషన్ ఫీ ఇది. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడే చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూశాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. డైరెక్ట్ మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. డైరెక్ట్ అప్లై లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోయింది, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఫోటో, సిగ్నేచర్ అవి కూడా అడతారు. అన్నీ ఇచ్చేసాక మీరు ఏంటంటే అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది, అది కూడా మీ కేటగిరీని బట్టి సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. అది చేసేస్తే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు అప్లికేషన్ చేసుకున్నట్లు అంటే అప్లికేషన్ ఫామ్ వస్తుంది సబ్మిట్ చేసినట్లు, ఆ హార్డ్ కాపీని తీసుకొని మీ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అంటే క్వాలిఫికేషన్కి సంబంధించిన, ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఈ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కలిపి మీరు అవన్నీ ఒక జిరాక్స్ సెట్ తీసుకొని అప్లై చేసుకున్నాక వచ్చిన హార్డ్ కాపీ ఆ జిరాక్స్ సెట్ పైన ప్రతి దానిపైన మీరు సైన్ చేసి మీరు 10th మార్చ్ లోపు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సెండ్ చేయాలి. సెండ్ చేస్తేనే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్లు. మీరు ఆన్లైన్లో అప్లికేషన్తో పాటు ఆఫ్లైన్లో కూడా ఖచ్చితంగా సెండ్ చేస్తేనే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయినట్లు. చూడండి ఎక్కడంటే మీరు హార్డ్ కాపీని ఎక్కడ పంపాలంటే రిజిస్టర్ CSU జానక్పురి, న్యూఢిల్లీ 110058 ఈ లొకేషన్కి పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. సో మీరు లాగిన్ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. లాగిన్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. లేదా అకౌంట్ లేకపోతే మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అన్ని ప్రాపర్గా మీరు అంటే పాస్వర్డ్ ఏది పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్, నేము, అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్పుడు అప్లికేషన్ చేసుకున్నాక మీ అప్లికేషన్ ఫీ కేటగిరీని బట్టి పోస్ట్ని బట్టి ఫీ వస్తుంది. అది చేసేసి అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు వచ్చిన హార్డ్ కాపీని వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి 10th మార్చ్ లోపు పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు ఫర్దర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు నాన్ టీచింగ్లో అలాగే అకాడమిక్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మిస్ చేసుకోకండి. ఇనీషియల్గా మీకు వేరే స్టేట్స్లోనే పోస్టింగ్ ఉండొచ్చు, కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవ్వరు కూడా అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.